గొర్రెల స్కీమ్లో అవినీతి తిమింగలం వంగాల 100 కోట్ల అక్రమార్జన, యూనిట్కు 10 నుంచి 18 వేల కమిషన్, రీసైక్లింగ్ ద్వారా 50% నొక్కేత, కమిషన్ల శుక్రాచార్యుడిగా మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా వ్యవహారం, గతంలో పశుక్రాంతి పథకంలో వంగాల చేతివాటం, కొత్త సర్కార్ దృష్టి పెడితే వాస్తవాలు బయటకు వచ్చే ఛాన్స్ అట. సో అవినీతి గొర్రెల స్కీమ్లో అవినీతి తిమింగలం, మరి దీనిపైన మరి రేవంత్ రెడ్డి ఏం విచారణ కాదిస్తారో చూడాలి వస్తుంది. ఎందుకంటే గొర్రెల స్కీమ్ అనేది చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. మరి దానిపైన విచారణ చేస్తే ఇలాంటి అవినీతి తిమింగళాలు ఇంకా 10 మంది ఉంటారు, 10-20 మంది ఉంటారు, వీళ్ళందరూ బయటపడతారు వాస్తవంగా. కేసీఆర్ ప్రభుత్వం 2015లో గొల్ల కుర్మా యాదవుల కోసం ప్రారంభించిన గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన అవకతవకలపై కారణమైన అవినీతి తిమింగళంపై స్పష్టత వస్తుంది. ఈ అవినీతి తిమింగళమే తాను తన తాబేదారుల ద్వారా అందిన కాడికి 100 కోట్ల కమిషన్ల రూపంలో దండుకొని ప్రభుత్వంలోని పెద్దలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. ఈ అవినీతి మాజీ ఉన్నతాధికారి వల్లే దాదాపు గొర్రెల మేకల ఫెడరేషన్ పూర్తిగా భ్రష్టు పడిపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ 2015లో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా గొల్ల కుర్మలు యాదవులకు సబ్సిడీ పద్ధతిలో గొర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ అప్పటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏం ప్రతిష్టాత్మకం లేదు, అంత ఉత్తదే కథ. కొల్ల కుర్మలు మభ్య పెట్టాలి, దాని ద్వారా కమిషన్లు దండుకోవాలి. కేసీఆర్ ఇచ్చిన ప్రయత్నం ఇదే వాస్తవంగా. గొర్రెల స్కీమ్ కాదు, గొర్రెల పంపిణీ స్కీమ్ కాదు, ఇది కమిషన్ల స్కామ్ అట. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్ పూర్తిగా కమిషన్ల స్కామ్గా మారిపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వంగా లక్ష్మారెడ్డి చూసుకోవడం విశేషం. గొర్రెల పంపిణీ స్కీమ్ను మొత్తం ఆయన అవినీతిమయం చేసినట్టు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకంలో అడ్డగోలు దోపిడీ చేసేందుకు మాజీ డైరెక్టర్ వంగా లక్ష్మారెడ్డి ఒక్క వ్యవస్థనే క్రియేట్ చేసుకున్నారు. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయంలోనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ను ఏర్పాటు చేసుకుని వసూలుకు పాల్పడ్డారు. మొదటి టర్మ్ గొర్రెల పంపిణీలో డాక్టర్లు నేరుగా స్పాట్కు వెళ్లి గొర్రెల అమ్మకదారుని సంప్రదించేవారు. వీరు చెప్పిన ప్రకారమే గొర్రెల యూనిట్లు అప్రూవల్ అయ్యేవి. ఈ నేపథ్యంలోనే నేరుగా జిల్లా పశు వైద్యాధికారుల నుంచి ఒక్కో యూనిట్కు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వంగా లక్ష్మారెడ్డి 10 నుంచి 18 వేల వరకు కమిషన్ రూపంలో జిల్లా నుంచి కోట్ల రూపాయల ప్రతి నెల వంగాలకు మామూలు అందేవని సమాచారం. దీంతో వంగల డైరెక్టర్గా ఉన్న కాలంలో 100 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. రీసైక్లింగ్లోని 50% తగ్గిపోయింది. జాయింట్ డైరెక్టర్ ఉన్నప్పుడే రీసైక్లింగ్ పనులట. బాబా ఒక గొర్రెల స్కీమ్లోనే ఒక అధికారి 100 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇక మరి ఎమ్మెల్యేలు కానీ లేదా మిగతా మంత్రులు కానీ దాని కన్సర్న్ మంత్రులు కానీ ఎంత సంపాదించారో ఒకసారి అర్థం చేసుకుంటున్నారు. ఈ యొక్క పనికిమాలిన స్కీమ్ వాస్తవం చెప్పాలంటే